ఇక సిసిఐ ఫ్యాక్టరీ నిర్ణయానికి వస్తే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి సిమెంట్ పరిశ్రమను ఈ బీజేపీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిమెంట్ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మేసి ఆదిలాబాద్ ప్రజల గోసకు కారణమవుతా ఉన్నది. 3000 మందికి పైగా ఉపాధి కల్పించాల్సినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ ఈ రోజు తుక్కు కింద అమ్మాలని బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయం. దీనికి పాయల్ శంకర్ గారు ఎమ్మెల్యే, ఎంపీగా గొడం నగేష్ గారు గెలిచి ఆదిలాబాద్ ప్రజలు గెలిపించినందుకు వాళ్ళ గోస, వాళ్ళ పాపానికి, వాళ్ళ ప్రజలకు పాపం చేస్తున్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గొడం నగేష్ గారు. ఆదిలాబాద్ ప్రజలు ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో సిసిఐ ఫ్యాక్టరీ పునర్నిర్మాణం అవుతుందని మీకు అధికారం కట్టబెడితే, మిమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గొడం నగేష్ కలిసి ఆదిలాబాద్ ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. ఇదేనా మీ పద్ధతి? 11 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న వాళ్ళు ఆదిలాబాద్ కి కొత్త పరిశ్రమ తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమను మూసివేసి సిసిఐ యొక్క మిగిలినటువంటి ఫ్యాక్టరీ యొక్క మెషినరీని తుక్కు కింద అమ్మేయడము బీజేపీకి, పాయల్ శంకర్ కి, గొడం నగేష్ గారికి ముమ్మాటికి కూడా ఇది సిగ్గు చేయటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.